వర్షాధార వ్యవసాయ భారతానికి నిర్దేశ పదం రైతు రథానికి స్వాగతం. ముందుగా ఇవాల్టి ముఖ్యాంశాలు. రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టంలో సులువుగా చేపల పెంపకం, నియంత్రిత వాతావరణంలో చేప ఆరోగ్యంగా ఎదుగుతుందంటున్న విశ్వనాథరాజు. శాశ్వత నిర్మాణానికి పెట్టుబడి ఎక్కువైనా 4 ఏళ్లలో తిరిగొచ్చే అవకాశం, 100 ఎకరాల్లో పెంచే చేపలు RIS లో ఎకరాలో పెంచొచ్చని రాజు వివరణ. రంగం ఏదైనా విలక్షణంగా ఆలోచించడం, వినూత్న పరిజ్ఞానాన్ని అన్వయించుకునే సామర్థ్యం, చేసే పనిపై మిక్కిలి శ్రద్ధ, ఇవే మన లక్షణాలైతే విజయం సాధించడం ఎవరికైనా సాధ్యమే. మహబూబ్ నగర్ జిల్లా గుండేడు ఆదర్శ రైతు విశ్వనాథరాజుది ఇదే శైలి. వ్యవసాయ అనుబంధ రంగాలలో ప్రయోగాలకు పెట్టింది పేరైన విశ్వనాథరాజు ఆధునించి ఆధునిక పందాలోనే కర్రుసాగారు. తెలంగాణలోని వనరులకు తగ్గట్లు తక్కువ ఉత్పాదకాలతో చిన్న కమ్మతాల్లో అధిక ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా దృష్టి సారించారు. ఆ క్రమంలోనే వివిధ దేశాల్లో పర్యటించారు. ఆయా దేశాల్లోని సాగు విధానాలను, పరిజ్ఞానాన్ని ఔపాసన పట్టారు. తిరిగొచ్చి మన పరిస్థితులకు తగ్గట్లు సంస్కరించి ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటలు పండించారు. వివిధ రకాల పనిముట్లు తయారు చేయడం సహా విజయవంతమైన విధానాలకు తోటి రైతులకు పరిచయం చేశారు. ఆ క్రమంలోనే నిత్యం డిమాండ్ ఉండే చేపలను అధిక సాంద్ర పద్ధతిలో పెంచేలా రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ను అభివృద్ధి చేశారాయన. ఈ విధానంలో ఎకరాలో పెంచే చేపల పరిమాణం సాంప్రదాయ పందాలో 100 ఎకరాల చెరువుల్లోని ఉత్పత్తితో సమానమంటారు విశ్వనాథరాజు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. వాటి వివరాలేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. వ్యవసాయంలో యాంత్రీకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నీటి పొదుపు యాజమాన్యం అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఇజ్రాయెల్, ఐరోపా దేశాలే. కానీ ఆయా దేశాలనే మనవైపు తిప్పిన తెలంగాణ అభ్యుదయ రైతు బిడ్డ విశ్వనాథరాజు. చదివింది 10వ తరగతి అయినా వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రయోగాలు చేయడంలో మాత్రం దిట్ట. పొలం పనిపై ఉన్న అమితమైన ఆసక్తితో 18 ఏళ్ల వయస్సు నుంచే కొత్త కొత్త విధానాలను మన రైతులకు పరిచయం చేయడమే పనిగా పెట్టుకున్నారు. కాలానుగుణంగా విదేశాలను సందర్శిస్తూ అక్కడి రైతులు వాడే నాణ్యమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్తింపచేయడం అలవాటు చేసుకున్నారు. అలా దాదాపు 20 ఏళ్ల క్రితమే మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడులో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేపట్టారు. ఎక్కువ పెట్టుబడితో పండించే ఆహార పంటలు మాని తక్కువ ఖర్చుతో చేతికొచ్చే స్వల్పకాలిక ఉద్యాన పంటలను పండించారు. అదే క్రమంలో ఈజీ ప్లాంటర్, డిప్ టెలిఫోనిక్, బకెట్ ఫార్మింగ్ ను ఆవిష్కరించిన ఘనత విశ్వనాథరాజు సొంతం. ఆక్వాఫోనిక్స్, అల్ట్రా హైడెన్సిటీ పద్ధతిలో చేపల పెంపకం, చేపల వ్యర్థాలతో కూరగాయలు పెంపకంలో ప్రయోగాలు చేశారు. అలాగే సహజ జల వనరుల్లేని ప్రాంతాల్లోనూ అధిక సాంద్ర పద్ధతిలో చేపలు పెంచేందుకు సరికొత్త విదేశీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. నేను గత 18 సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఉద్యాన రైతుగా అంటే హార్టికల్చర్ ఫార్మర్గా అందరికీ చిరపరిచితుడిని. ఇక్కడ నేను 2001వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ద్రాక్ష రైతుగా మొదలైన తర్వాత కూరగాయలు పెంచుకుంటూ కూరగాయల్లో కూడా రకరకాల ఇన్నోవేషన్స్ అంటే ఈజీ ప్లాంటర్ అనేటువంటి ఒక టూల్ని తయారు చేయడం కానీ, అలాగే బకెట్ ఫార్మింగ్ అని కానీ, లేదంటే డిప్ టెలిఫోనిక్ మెథడ్ అని కానీ, అలాగే సన్నదొండ పండించడంలో కానీ ఇలా అనేక రకాల ఇన్నోవేషన్స్ చేసుకుంటూ నడుస్తూ వస్తున్న క్రమంలో ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది, మాట్లాడుతున్నటువంటిది ఈ నూతన వ్యవసాయ విధానం. ఈ విధానం పేరే రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్. దీన్నే RIS అని సింపుల్గా పిలుస్తూ ఉంటాం, ర్యాస్ అంటాం. ఈ ర్యాస్ అనేది మన భారతదేశానికి కొత్తదే కానీ విదేశాల్లో గత 30-35 సంవత్సరాల నుంచి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. శతాబ్దాలుగా జల పుష్పాలను వేటాడి పట్టుకోవడం మనకు పరిపాటిగా మారింది. ఫలితంగా మన అవసరాలకు తగ్గట్లు చేపలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఈ డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు చెరువుల్లో పెంపకం మొదలైంది. కాలక్రమంలో కేజీ కల్చర్, ఐపాట్ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానాల్లో 100% ఉత్పాదకత సాధించిన సముద్రాలు, నదులు, వాగుల్లో సహజంగా దొరికే చేపలంత రుచిని మాత్రం ఆస్వాదించలేం. అయితే రీసర్క్యులేటింగ్ ఆక్వా కల్చర్ సిస్టంలో పెంచే చేపలు మాత్రం శుచి, రుచినిస్తాయంటారు
క్రావిస్ ఆక్వా సంస్థ నిర్వాహకులు విశ్వనాథరాజు. ప్రాథమిక పెట్టుబడి భారీ ఖర్చుతో కూడుకున్నప్పటికీ 1-2 పెట్టుబడిని సొంతం చేసుకోవచ్చని రాజు వివరిస్తున్నారు. ఈ విధానంలో చేపల ఆరోగ్యానికి భరోసా ఇవ్వడంతో పాటు వినియోగదారుకు నాణ్యమైన సరుకును విక్రయించవచ్చని చెబుతున్నారు. అయితే మామూలుగా చెరువులో మనం చేపలు పెంచేటప్పుడు ఈరోజు చేపలు వేసిన తర్వాత 6 నెలలు 9 నెలలు పెంచేటప్పుడు ప్రతిరోజు కూడా అది తన మలాన్ని మూత్రాన్ని అందులోనే విసర్జిస్తుంది. ఎందుకంటే మనకు మళ్ళీ దానికి బాత్రూమ్ బెడ్రూమ్ సెపరేట్గా లేదు. అన్ని దాంట్లోనే చేయడం కాకుండా తన మూత్రాన్ని దాన్ని తాగడంతో పాటు పరమూత్రాన్ని కూడా తాగుతూ దాని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అక్కడ మలమూత్రాల వల్ల ఎప్పుడైతే అమోనియా ఫేక్స్ పెరిగిపోవడం కానీ లేదంటే మన గ్యాసెస్ ఇంక్రీజ్ అవటం కానీ వాటిని తగ్గించడానికి వచ్చేటువంటి జబ్బుల్ని కాపాడుకోవడానికి రైతు అనేక రసాయనాలను ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ రసాయనాల యొక్క ప్రభావం వల్ల ఆ చేప నాణ్యతను కోల్పోతుంది. ఎందుకంటే మనకు తెలుసు చెరువులో చేప కన్నా నదిలో చేప రుచిగా ఉంటుంది. కారణం చెరువులో పొల్యూషన్ ఉంటుంది, నదిలో పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా నదిలో చేప కన్నా సముద్ర చేప మరింత రుచికరంగా ఉంటుంది. సీ ఫుడ్ అనేది ఎప్పుడు టేస్టీగా ఉందనే విషయం మనకు తెలుసు. కారణం నది కన్నా కూడా సముద్రంలో పొల్యూషన్ మరింత తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మనం సిస్టంలో ఏంటంటే పొల్యూషన్ పూర్తిగా తీసివేయడానికి కొన్ని రకాలైనటువంటి ఫిల్టర్స్ను ఉపయోగించుకుంటూ ఉంటాం. ఉదాహరణకి చేప వేసిన మొలాన్ని మనం బయటికి తీయడానికి ప్రతి క్షణం పనిచేసేటువంటిది డ్రమ్ ఫిల్టర్. ఈ డ్రమ్ ఫిల్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చేపలు తినగా మిగిలిన ఆహారం కానీ లేదంటే చేప వదిలినటువంటి మలాన్ని కానీ అంటే ఎక్స్క్రిటా ఆర్ అనిటైన్ ఫుడ్ ఏది ఉన్నా కానీ అక్కడి నుంచి బయటికి తీసేస్తూ ఉంటుంది. ఇది అప్ టు 60 మైక్రాన్ వరకు ఉన్న సాలిడ్స్ అన్నింటిని బయటికి తీసేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఓజోన్తో ట్రీట్ చేసుకుంటున్నాం. ఓజోన్ ఈజ్ కాల్డ్ ఇట్ O3 అంటే ఏంటంటే మనకి 3 ఆక్సిజన్ ఆటమ్స్ కలిస్తే వచ్చేదని O3 అంటాం. ఈ O3 అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాని కానీ లేదంటే మన యొక్క ఏ వైరస్లు కానీ అన్నింటినీ కూడా నివారించడానికి సహకరిస్తూ ఉంటుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూలీల కొరత తీవ్రమైన తరుణంలో రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ చక్కటి పరిష్కారం అన్నది రాజు మాట. గుండేడు పరిసరాల్లో చేపల పెంపకానికి కావాల్సిన నదుల్లేవు. కనీసం సహజంగా పారే వాగులు వంకలు కూడా లేవు. కేవలం బోర్ల ఆధారంగా RAS పద్ధతిలో చేపల పెంపకాన్ని విజయవంతంగా చేపట్టారు. చిన్న కమతాల్లో పెద్ద మొత్తంలో చేపలు ఉత్పత్తి చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. సేంద్రియ పద్ధతుల్లో పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించడం ఈ విధానంలో సులువు. విదేశాల్లో దాదాపు 40 ఏళ్లుగా అమల్లో ఉన్న ఈ పరిజ్ఞానాన్ని ప్రథమంగా తెలంగాణలో వర్తింపజేశారు విశ్వనాథరాజు. నీటి లభ్యత సరిగ్గా ఉండని చోట కూడా సునాయాసంగా 2 అంగుళాలు పారే బోరుతో పుష్కలంగా చేపలను పెంచుతున్నారు. కేవలం 1/4 ఎకరంలో ఏర్పాటు చేసిన స్టెయిన్లెస్ స్టీల్ తొట్టెల నుంచి ఏటా 70 టన్నుల దిగుబడిని సాధిస్తూ ఆక్వా రైతులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్ డిమాండ్లకు తగ్గట్లుగా విక్రయిస్తూ మంచి లాభాలను పొందుతున్నారాయన. అయితే ఫుడ్ మైల్స్ ఏ రకంగా తగ్గుతున్నాయి. మామూలుగా చేపలు అనేది ఎప్పుడు కూడా మనం నదుల దగ్గర లేదంటే కాలువల దగ్గర సముద్రాల దగ్గర పెంచుతూ ఉంటాం. కానీ ఇందులో ఏంటంటే చిన్న విలేజ్లోనే కావచ్చు, చిన్న కాలనీలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, నగరంలో కావచ్చు, ఎక్కడైనా సరే అతి చిన్న ఏరియాలో కేవలం 500 గజాల ఏరియాలో ఇప్పుడు మనం చూస్తున్నది ఇది 1000 చదరపు మీటర్లు అంటే 1/4 ఎకరా, దాన్నే 10 గుంటలు అని చెప్పుకుంటాం, లేదా 25 సెంట్లు. ఏదన్నప్పటికీ కూడా ఇంత చిన్న ఏరియాలో సంవత్సరానికి 70 టన్నులు ప్రొడక్షన్ మనం తీయగలుగుతున్నాం, 70,000 కిలోలు. అయితే ఇనీషియల్గా కొంచెం పెట్టుబడి ఎక్కువ అని అనిపిస్తూ ఉంటుంది, కానీ తప్పనిసరిగా ఎక్కువేనండి. ఎందుకంటే ఎకరానికి సుమారుగా మనం 5 నుంచి 6 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలి. 5 నుంచి 6 కోట్లు చాలా పెద్ద పెట్టుబడి. కానీ దాని నుంచి వచ్చేటువంటి ప్రొడక్షన్ 350 టన్నులు వచ్చినప్పుడు దాని కిలో 150 రూపాయలు అమ్మినా నీకు 5 కోట్లు వస్తుంది. వచ్చేటప్పుడు పెట్టుబడి ఎక్కువ కాదు కదా. అలా 5 కోట్లు పెట్టి అందరూ చేయాలా అవసరం లేదు. కనీసం ఒక 25 లక్షలతో కూడా పని ప్రారంభించుకోవచ్చు. 25 లక్షలు పెట్టి చేసుకునే వ్యక్తి ఇందులో సంవత్సరానికి 12 నుంచి 15 టన్నులు. విలువైన సమాచారాన్ని పరిజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నప్పుడే జ్ఞానం అభివృద్ధి చెందుతుందనే ప్రామాణిక సూత్రాన్ని బలంగా నమ్మే అభ్యుదయ రైతు విశ్వనాథరాజు 100 ఎకరాల్లో చేసే చేపల పెంపకాన్ని RAS టెక్నాలజీ ద్వారా ఎకరాలోనే సాధ్యమని గ్రహించారు. అనుభవపూర్వకంగా విజయం సాధించిన రాజు ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఫలాలను విస్తరించే పనిలో పడ్డారు. గృహిణులు, నిరుద్యోగులకు RAS టెక్నాలజీ అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు సైతం నిర్వహిస్తున్నారు. ప్రతి నెల 15వ తేదీన తన క్షేత్రంలో వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులను ఉచితంగా ఆహ్వానించడం, ఆసక్తి పొందేలా వివరిస్తున్నారు. ఈ పరిజ్ఞానం గురించి తెలుసుకునేందుకు పొరుగు రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి సందర్శకులు రావడం విశేషం. సంప్రదాయంగా చెరువుల్లో పెరిగే చేపలకు RAS పద్ధతిలో పెంచే చేపలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ విధానంలో
చేపలకు కావాల్సిన ఆహారం సకాలంలో సరిపడా అందుతుంది. నియంత్రిత వాతావరణంలో పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలు అందుబాటులో ఉంటాయి. ఫలితంగా వేసవి కాలంలో ఆక్సిజన్ హెచ్చు తగ్గులతో చేపలు ఊపిరాడక చనిపోవడం ఉండదు. చెరువుల్లోనైతే చలికాలంలో చేపల ఎదుగుదల ఆగిపోతుంది. ఆర్ఏఎస్ విధానంలో అలాంటి ఇబ్బందులు ఉండవు. పైగా చెరువుతో పోల్చితే తొట్టెల్లో చేపల పర్యవేక్షణ సులువు. చేపలు తినగా మిగిలిన ఆహారం, మలమూత్రాలు చెరువుల్లోనే ఉండిపోతాయి. ఆర్ఏఎస్ విధానంలో అయితే చేపల వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రమ్ ఫిల్టర్లు నీటిలోని చేపల వ్యర్థాలను తరచూ శుభ్రం చేస్తుంటాయి. అలాగే చేపలు తినగా మిగిలిన పదార్థాలు డ్రమ్ ఫిల్టర్లోకి వెళ్లిపోతాయి. అమోనియాను బయో ఫిల్టర్ ద్వారా పంపించి నీటిని శుభ్రం చేస్తారు. చేపలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. వివిధ రకాల హానికారక వాయువులు విడుదలై అమోనియా శాతం పెరిగిపోయి చేపల ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్త పడవచ్చు. ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన నీరు, నాణ్యమైన ఆహారం అందిస్తుండడం వల్ల ఎదుగుదలలో ఎలాంటి తేడా ఉండదు. సంప్రదాయ పద్ధతితో పోలిస్తే 25 నుంచి 30% మేర త్వరగా ఎదుగుతాయంటారు విశ్వనాథరాజు. ఈ ఆర్ఏఎస్ అనే దాంట్లో 100 ఎకరాల్లో పెంచే చేపని 1 ఎకరంలో మనం సునాయాసంగా పెంచుకోవచ్చు. 100 ఎకరాల్లో పెంచే చేపను 1 ఎకరంలో పెంచడం ఎలా సాధ్యమవుతుంది అంటే, ఇందులో మనం చేపల చెరువులు చేసేటప్పుడు ఏం చేస్తాం, చేప పిల్లల్ని వేసి 6 నెలలో 9 నెలలో లేదా సంవత్సరమో పెంచుకుంటూ పోతాం. కానీ పెంచిన క్రమంలో ఆ చేప తన మలాన్ని, మూత్రాన్ని అందులోనే విసర్జిస్తూ ఉంటుంది తప్ప దానికి మనకు మళ్ళీ బాత్రూము, బెడ్రూము వేరేగా ఉండదు. ఈ మలమూత్రాలన్నీ అందులో స్టాక్ అయిపోవటం, అలాగే మనం వేసినటువంటి మేత కూడా అక్కడ కుళ్ళిపోవటం, కుళ్ళిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి ఏవైతే మన అమోనియా కావచ్చు, లేదంటే ఏవైతే మన గ్యాసెస్ ఇవి రిలీజ్ అవుతాయో, మలం అంతా డీకంపోజ్ అయి పుట్టేటువంటి బ్యాక్టీరియా కావచ్చు, లేదంటే వైరల్ కావచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం కాబట్టి అక్కడ అంతకన్నా అధిక సాంద్రతలో చేసే అవకాశం రావట్లేదు. చేసినప్పటికీ కూడా చేపలు చనిపోతూ ఉంటాయి. అంతేకాకుండా అలా పెంచే చేపలను కూడా ఎప్పటికప్పుడు వాటిని ఆ వచ్చే డిసీజులను తగ్గించుకోవడానికి రైతు విచక్షణారహితంగా కెమికల్స్ వాడక తప్పని పరిస్థితి. ఇది ఒక స్థాయికి ఎలా వెళ్ళిపోయిందంటే, ఒకప్పుడు యూరోపియన్ కంట్రీస్ అన్ని మన ఇండియన్ ఆక్వా ప్రొడక్ట్స్ని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు నోవేడేస్ అంటే ఈ రోజుల్లో చూసుకుంటే మనకి ఒక అస్సాం గవర్నమెంట్ ఆంధ్ర చేపలను బ్యాన్ చేసింది, లేదంటే బీహార్ గవర్నమెంట్ ఒడిశా చేపలను బ్యాన్ చేసింది అని తరచూ మనం వింటూనే ఉన్నాం. ఎందుకంటే ఈ రసాయనాల వాడకం యొక్క సాంద్రత పెరిగిపోయిన తర్వాత ఆ చేపను తింటే ఆరోగ్యానికన్నా కూడా అనారోగ్యం ఎక్కువ వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలోకి. అయితే ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే ఈ రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్. ఇందులో ఒక క్యూబిక్ మీటర్ అంటే 1000 లీటర్ల నీరు, అంటే మీటర్ పొడవు, మీటర్ వెడల్పు, మీటర్ లోతు ఉన్నటువంటి దాన్ని క్యూబిక్ మీటర్ అని పిలుస్తూ ఉంటాం. దాంట్లో ఉన్న 1000 లీటర్ల నీళ్లలో 50 కిలోల చేపలని సునాయాసంగా పెంచుకోవచ్చు. 50 కిలోల చేపలను పెంచుతున్నప్పుడు వీటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు, అంటే ఇంతకుముందు నేను చెప్పిన దాని ప్రకారం బాత్రూము, బెడ్రూము వేరు కదా, మరి ఇక్కడ కూడా బాత్రూము, బెడ్రూము ఒకటే కదా, వేరంటూ లేదు. అందులోనే మలాన్ని, మూత్రాన్ని విసర్జిస్తుంది. ఎస్, రైట్. అయితే ఈ విసర్జించే మలాన్ని, మూత్రాన్ని ఎప్పటిదప్పుడు అక్కడి నుంచి బయటకు తీయడం కోసం ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఇందులో ఉంది. అందులోనే మనం మలాన్ని, అంటే మలాన్నే కాకుండా మనకు కనిపించేటువంటి ఘన వ్యర్థాలు, అంటే తినగా మిగిలిన ఆహారం కావచ్చు, లేదంటే ఈ చేపలు వదిలినటువంటి ఫీకల్ మ్యాటర్ అంటే దాన్నే మనం మలం అని పిలుస్తూ ఉంటాం. ఈ ఘన వ్యర్థాలు మనకు కంటికి కనిపించే అన్ని ఘనాలని కూడా బయటకు తీయడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఘన వ్యర్థాలు బయటకు వెళ్ళిపోయినాయో ఆటోమేటిక్గా మనకి అక్కడ సాలిడ్ వేస్ట్ అనేది బయటకు వెళ్ళడంతో డీకంపోజ్ అయ్యే ఛాన్సెస్ లేక చాలా వరకు కూడా మనకి బ్యాక్టీరియాలు పుట్టే అవకాశం లేకుండా శుద్ధి చేయబడుతుంది. దీని తర్వాత స్థాయిలో మనం ఏం చేస్తున్నాం, అమోనియా అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, జనరల్గా ఏదైనా సరే ఒక జంతువు తను తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో ఉత్పన్నమయ్యేటువంటి ఒక రసాయనం పేరే అమోనియా. ఈ అమోనియా అనేది అన్ని జీవులు కూడా, అంటే ఆఖరికి మనుషులమైన మనం కూడా తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో పుట్టేటువంటి అమోనియాని మూత్రం ద్వారా మనం బయటకు వదిలేస్తూ ఉంటాం. అదేవిధంగా అక్కడ చేపలు కూడా వీటి యొక్క మలాన్ని అలాగే మూత్రాన్ని విడుదల చేసినప్పుడు అమోనియా అనేది అధిక సాంద్రతలో వస్తూ ఉంటుంది. ఇంత అత్యధిక సాంద్రతలో మనం చేపలను చేస్తున్నప్పుడు వచ్చినటువంటి అమోనియాని రిమూవ్ చేయడం కోసం దీంట్లో బయలాజికల్ ఫిల్టర్ లేదా బయో ఫిల్టర్ అనేటువంటి ఒక ప్రత్యేక నిర్మాణం ఉంటుంది. ఇందులో మనం చేసేది ఏంటంటే న్యాచురల్గా అవైలబుల్లో ఉన్నటువంటి నైట్రోసోమోనాస్ అండ్ నైట్రోబ్యాక్టర్ అనేటువంటి 2 బ్యాక్టీరియాల యొక్క సహాయం తీసుకుంటూ వచ్చిన అమోనియాని ఎప్పటికప్పుడు అమోనియా టు నైట్రేట్ టు నైట్రైట్ కన్వర్ట్ చేస్తాం. ఈ నైట్రైట్ కన్వర్షన్ కనుక ప్రాపర్గా జరిగితే, అంటే అమోనియాని కనుక అందులోంచి నిర్మూలించగలిగితే ఈ చేప చాలా ఆరోగ్యకరమైనటువంటి
వాతావరణంలో పెరుగుతూ ఉంటుంది. ఇంతే కాకుండా ఇంకా మనం ముందుకెళ్తే ఎప్పుడు కూడా చేప అనేది కోల్డ్ బ్లడెడ్ యానిమల్. ఈ కోల్డ్ బ్లడెడ్ యానిమల్ ఏ నీటిలో అయితే పెరుగుతుందో ఆ నీటి యొక్క ఉష్ణోగ్రత అనేది చాలా ముఖ్యం. అది 28 డిగ్రీలు ఉంటే మంచిది. మనం ట్రెడిషనల్గా చేసేటప్పుడు ఈ అవకాశం ఉండదు. ఎందుకంటే చెరువులో మనం వాడేటువంటి 1 కోటి లీటర్ల నీళ్ళ యొక్క ఉష్ణోగ్రతను మార్చాలి అంటే మనతో కాదు. అందుకోసం ఏం చేస్తున్నాం, ఇక్కడ అతి తక్కువ నీటిలోనే కల్టివేట్ చేస్తున్నాం కాబట్టి ఈ నీటి యొక్క ఉష్ణోగ్రతను కూడా కంట్రోల్ చేయడానికి ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. అందులో ఉన్న 28 డిగ్రీలు టెంపరేచర్ క్లియర్గా ఉండటం వల్ల మామూలుగా ట్రెడిషనల్గా చేసేటప్పుడు శీతాకాలం చేపలు పెరగకపోవడం, వేసవికాలం చేపలు చనిపోవడం అని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ వాటిని కూడా కంట్రోల్ చేసుకుంటున్నాం కాబట్టి 24/7 365 డేస్ ఒకే విధమైనటువంటి గ్రోత్ను కూడా మనం ఇందులో క్లియర్గా చూడొచ్చు. మిగతా ఆధునిక పద్ధతులతో పోల్చితే RIS పరిజ్ఞానంలో చేపల పెంపకం అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇందులో ఏర్పాటు చేసే తొట్టెలు స్టెయిన్లెస్ స్టీల్ కావడం వల్ల ఎకరాకు 5 కోట్ల దాకా పెట్టుబడి అవుతుంది. క్రావిస్ ఆక్వా సంస్థ అమర్చిన 1.5 మీటర్ల లోతు 7.2 మీటర్ల వ్యాసార్థంతో తొట్టెలు చేయించింది. 1 మిల్లీమీటర్ మందం స్టెయిన్లెస్ స్టీల్తో వాటిని డిజైన్ చేశారు. శాశ్వత పెట్టుబడి ఎక్కువైనా నీటి వినియోగం చాలా తక్కువ. సంప్రదాయ విధానంలో 3000 చేపల పెంపకానికి 1 కోటి లీటర్ల నీటిని వినియోగిస్తే RIS విధానంలో 50,000 లీటర్ల నీరు సరిపోతుంది. ఎలాంటి రసాయన మందులు, మినరల్స్ వాడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఆటో ఫీడర్స్ సహజ ఆహారాన్ని నిర్ణీత సమయానికి చేపలకు దానా అందిస్తాయి. ఫలితంగా చేపలు సహజంగా పెరుగుతాయి. కాబట్టి ఈ చేపలు శుచిగా, రుచిగా ఉంటాయి. అందుకే మార్కెట్లోని కేజీ చేప 120 రూపాయలు ఉంటే విశ్వనాథరాజు పెంచే చేప ధర 250 రూపాయలు పలుకుతోంది. సహజంగా పెంచడమే రెట్టింపు ధరకు కారణమంటారు ఆక్వా రైతు విశ్వనాథరాజు. తమ చేపను ఒకసారి రుచి చూసిన రైతులు మళ్లీ మళ్లీ కావాలంటారని చెబుతున్నారు. పూర్వం నుంచి మనకు తెలిసింది ఏంటంటే చేప పెరగాలి అంటే అత్యధికంగా నీరు కావాలంటే దీనికోసం మనకి బోర్ నీటితో చేపలు పెంచకూడదు అనేటువంటి ఒక జీవో కూడా ఉంది మన దగ్గర. ఎందుకంటే బోర్ నీరు మొత్తం తోడేసినా కానీ చేపలు పెరగవు అనే ఉద్దేశంతో. కానీ ఇందులో ఏంటంటే అతి తక్కువ నీటితో, ఎంత తక్కువ అంటే 1 ఎకరాలో ఈ చేపల సాగు చెయ్యాలి అంటే సరిగా 24 గంటలు పోసేటువంటి ఒక బోరు, 2 అంగుళాల బోరు ఉన్నా కానీ సునాయాసంగా సంవత్సరానికి 350 టన్నులకు తక్కువ కాకుండా చేపల ఉత్పత్తి తీసుకోవచ్చు. ఈ విధానంలో చేసేటప్పుడు కొద్దిగా పెట్టుబడులు ఎక్కువ అనిపిస్తాయి. దీనికి మనకి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే NFDB నుంచి, అలాగే ఎస్పెషల్లీ మా తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ దీనికోసం ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. దానికి 25 లక్షల రూపాయలు వర్త్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కనుక చేసుకుంటే దాంట్లో 75% సబ్సిడీ ఇవ్వడానికి కూడా ఒక మంచి పథకం ఉంది. ఇది జనరల్గా మీ లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని అడిగి ఈ సబ్సిడీల గురించి వివరంగా తెలుసుకుని ఎవరైనా దీన్ని స్థాపించుకుంటూ లబ్ధి కూడా పొందొచ్చు. ఓజోన్ ఫిల్టర్ అంటే జస్ట్ O3 ఈజ్ కాల్డ్ 3 ఆక్సిజన్ యాటమ్స్ కలిస్తే తయారయ్యేదాన్ని. అదే 2 కలిసిన దాన్ని అయితే O2 అంటాం. ఆక్సిజన్ ప్రతి జీవికి కావాలి. అదే O3 అనేది ఏంటంటే ఈ లైవ్ ఆర్గానిజమ్స్ అంటే ఈ బ్యాక్టీరియాలను కానీ వైరస్లను కానీ సంపూర్ణంగా నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. దీన్నే వాటర్ స్టెరిలైజర్గా కూడా పిలుస్తాం. ఈ ఓజోను, UV అనేటువంటి ఈ ప్రత్యేక నిర్మాణాల ద్వారా మనం ఎప్పటికప్పుడు ఈ నీటిని స్టెరిలైజ్ చేస్తూ ఉంటాం. అంటే మనం ఒక 20 రూపాయలు పెట్టుకుని వాటర్ బాటిల్ కూడా ఇదే ఓజోన్ తోటి, ఇదే UV తోటి ట్రీట్ చేసి ఉంటుంది. ఉదాహరణకు మనం ఇంట్లో పెట్టిన చిన్న వాటర్ ఫిల్టర్స్లో కూడా UV కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే UV యొక్క ప్రాముఖ్యత అది. ఆ UVని కూడా ఇందులో ప్రాపర్గా ఉపయోగించుకోవడం వల్ల ఏ విధమైనటువంటి బ్యాక్టీరియాలు కానీ లేకపోతే వైరల్ ఎఫెక్ట్లు కానీ ఏమీ ఉండవు. ఇది అతి తక్కువ నిర్మాణంలో. అంటే ఇప్పుడు నా వరకు వస్తే నేను ఒక 1/4 ఎకరాలో చేస్తున్నాను. 1/4 ఎకరా అంటే సుమారుగా 10 గుంటలు, 25 సెంట్ల భూమిలో. ఇందులో సంవత్సరానికి 70 టన్నులు చేపల ఉత్పత్తి సునాయాసంగా తీసుకోగలుగుతున్నాం. 70 టన్నులు అంటే ఒకసారి ఆలోచించండి, మనకి సుమారుగా 20-25 ఎకరాల్లో పండించే చేపలను తీసుకొచ్చి ఇక్కడ 1/4 ఎకరాల్లోనే పండించుకుంటున్నాం. ఈ పండించుకోవడంతో పాటు ఎప్పుడైతే పొల్యూషన్ లేకుండా చేప పెరుగుతుందో, అంటే ఉదాహరణకి మనకు పెద్దలు చెబుతూ ఉంటారు చెరువు చేప కన్నా నది చేప రుచిగా ఉంటుంది. కారణం చెరువులో పొల్యూషన్ ఉంటుంది, నదిలో పొల్యూషన్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా నది చేప కన్నా సముద్ర చేప మరింత రుచికరంగా ఉంటుంది. కారణం సముద్రంలో మరింత తక్కువ ఉంటుంది పొల్యూషను. కానీ మన సిస్టంలో పొల్యూషన్ అనే పదమే ఉండదు. కాబట్టి ఇక్కడ రుచికరమైనటువంటి చేపను అందివ్వడంతో పాటు ఇంకా బెనిఫిట్లు ఏంటంటే 100 ఎకరాల్లో పండించేటప్పుడు కావాల్సినటువంటి లేబర్ ఎంతమంది, అది తీసుకొచ్చి 1 ఎకరంలో పెంచుతామంటే మనకు కావాల్సిన లేబర్ ఎంతమంది, ఇది కూడా మనం గమనించాలి. చాలా తక్కువ మంది లేబర్తో చేసుకోవచ్చు. క్లైమేట్ని కంట్రోల్ చేసుకుంటున్నాం. క్లైమేట్తో పాటు ఇంకొక ఎడిషనల్ బెనిఫిట్ ఏంటంటే మనకి
మామూలుగా చెరువుల్లో చేసేటప్పుడు చెరువులో ఉన్న చేపలన్నింటినీ ఒకసారి పట్టి అమ్ముకోవాలంటే 10 ఎకరాల చెరువు చేసే రైతు అందులోంచి వచ్చినటువంటి 20-30 టన్నులు చేపలు ఏమున్నా కానీ అవన్నీ కూడా ఒకే రోజు తీసి అమ్ముకుంటూ ఉంటాడు, 1 లేదా 2 సార్లు మాత్రమే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతిరోజు నిరంతరం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే భేదం లేకుండా కిలో కావాల్సిన, 10 కిలోలు కావాల్సిన, 100 కిలోలు కావాల్సిన, ఎన్ని కావాలంటే అన్ని చేపలు తీసుకుని అమ్ముకోవడానికి అవకాశం ఎప్పుడైతే వస్తుందో మనకి ఈ సప్లై డిమాండ్ను కూడా కరెక్ట్గా క్యాప్చర్ చేయగలుగుతాం. ఈ చేపలను పెంచేటప్పుడు మార్కెటింగ్ విషయంలో అస్సలు భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మామూలుగా చెరువులో పెంచినప్పుడు మీరు పండించిన ఆ 10 టన్నుల చేపలైనా 20 టన్నుల చేపలైనా ఒకే రోజు అమ్మాలి కాబట్టి మార్కెట్ కోసం వెతుక్కోవాలి. కానీ ఇందాక మనం అనుకున్నాం ఏంటి, ప్రతిరోజు 15 కేజీల చేపలు తీసి అమ్ముకోవడానికి అవకాశం ఉన్నది. ఇది రోజు ఒక్కసారి పట్టేది కాదు, ప్రతిరోజు. పూర్వం మనం ఆవు నుంచి పాలు 3 లీటర్లు పెతకడానికి అయితే ఎప్పుడూ ఇబ్బంది ఉండదు, పక్కింటి వాళ్ళే పట్టుకుపోతారు. కానీ అదే కనుక 3000 లీటర్లు ఉత్పత్తి చేసామంటే మార్కెట్ ఎత్తుకోవాలి. ఈ విధానంలో కూడా 15 కేజీల, 20 కేజీల, 50 కేజీల, 100 కేజీల ఒక టార్గెట్ ఉంటుంది. ఆ 100 కేజీలు మాత్రమే ఆ రోజు. ఉదాహరణకి ఇంతకుముందు నేను చెప్పినప్పుడు నాది 70 టన్నులు ప్రొడక్షన్ అని చెప్పాను. కానీ 70 టన్నులని 365తో కనుక భాగించినట్టయితే రోజుకి కేవలం 191 కేజీ మాత్రమే వస్తుంది. 191 కేజీ అమ్మేటప్పుడు మార్కెట్ గురించి ఎంత మాత్రం టెన్షన్ నాకైతే లేదు. గతంలో బోరు నీటితో చేపలను పెంచడాన్ని నేరంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆర్ఏఎస్ విధానంలో బోరు నీటితో పెంచుకోవచ్చని ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ఔత్సాహికులు ఎవరైనా బోరు పద్ధతిలో అన్ని రకాల చేపల పెంపకాన్ని చేపట్టవచ్చు. తిలాపియా, ఫింగీషియస్, పండుగప్ప, మార్పులు, జల్లలు, అలాగే అంతరించిపోతున్న గ్రూపర్, కోబియా, సిబాస్ వంటి సముద్రపు చేపలను, రొయ్యలు, పీతలను సజావుగా పెంచుకోవచ్చు. ఈ పరిజ్ఞానం గురించి తెలుసుకునేందుకు పొరుగు రాష్ట్రాలతో పాటు ఇప్పటి వరకు 64 దేశాల ప్రతినిధులు క్రావిస్ ఆక్వా క్షేత్రాన్ని సందర్శించారు. తన స్వార్థం చూసుకోకుండా తనకు తెలిసిన పరిజ్ఞానాన్ని 10 మందికి విస్తరిస్తోన్న అభ్యుదయ రైతు విశ్వనాథరాజు సదుద్దేశం ఆదర్శనీయం, ఆచరణీయం. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎన్ఎఫ్డిబి అనేటువంటి సంస్థ ద్వారా ఒక యూనిట్ కాస్ట్ని 2 రకాలుగా నిర్ణయించారు. ఒకటి 15 లక్షల రూపాయల యూనిట్, రెండోది 50 లక్షల రూపాయల యూనిట్. ఈ 2 యూనిట్లకి కూడా 40% సబ్సిడీ కామన్ మామూలు రెగ్యులర్ అందరికీ, ఇక 60% సబ్సిడీ ఫర్ ఎస్సీ ఎస్టీలకి దీంట్లో సబ్సిడీ పథకం ఉంది. ఇక స్టేట్ గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి ఏమైందంటే 25 లక్షల రూపాయలు యూనిట్ ఛార్జ్గా నిర్ణయిస్తూ ఆ 25 లక్షల్లో 75% సబ్సిడీ నేరుగా రైతుకు అందజేస్తున్నారు. అంటే అందులో 18,75,000 రూపాయలు ప్రభుత్వ సహకారం లభిస్తుంది. కేవలం 6,25,000 మాత్రమే రైతు పెట్టుకోవాలి. ఇది భారతదేశంలోనే నాకు తెలిసినంత వరకు ఒక తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే ఇంత అధిక సబ్సిడీ ఇస్తూ కూడా ఈ మత్స్యశాఖని ప్రోత్సహిస్తుంది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి, ఇంకా రకరకాల స్కీములు. ఈ స్కీముల గురించి నాకన్నా కూడా మీ లోకల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్లు లేదా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని ఉంటారు. వాళ్ళైతే మీకు మరింత క్లియర్గా అక్కడ ఉన్నటువంటి సబ్సిడీలు ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, దానికి కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళైతే మరింత వివరంగా చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ. ఇక ఈ రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ అనే విధానం గురించి ప్రతి ఒక్కరితోటి నేను పంచుకోవటం కష్టమవుతుంది. అందుకోసం ఈ మధ్య రీసెంట్గా అంటే ఇంకొక విషయం కూడా చెబుతానండి. మనకి పక్క రాష్ట్రాల మంత్రులు, మా తెలంగాణ మంత్రులు అయితే అనేక మంది వచ్చి వెళ్ళారు. దాంతోపాటు పక్క రాష్ట్రాల మంత్రులు మన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినా, అంతకుముందు అలా వేరే వేరే ప్లేస్ల నుంచి వచ్చేటప్పుడు నాకు ఉత్తరప్రదేశ్ ప్రస్తుత అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇచ్చిన సలహా ఏంటంటే, హిందీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు రాజు, నువ్వు ఇంత బాగా హిందీ మాట్లాడగలుగుతున్నప్పుడు దీన్ని హిందీలో యూట్యూబ్ ద్వారా నువ్వు పబ్లిష్ చేయొచ్చు కదా అని ఆయన ఇచ్చినటువంటి సలహా వల్ల గత 4 నెలలుగా నేను ఒక ప్లేలిస్ట్ ఏర్పాటు చేశాను. అంటే తెలుగు కోసం వేరేగా, హిందీ కోసం వేరేగా ఇలాగ ప్లేలిస్టులు పెట్టి అసలు ఆర్ఏఎస్ అంటే ఏంటి, ఇందులో ఎంత సాంద్రతలో మనం చేపలు పెంచుకోవచ్చు, అదేవిధంగా ఇందులో కావాల్సిన ఫిల్టర్లు సింపుల్గా చెప్పుకెళ్ళిపోయిన డ్రమ్ ఫిల్టర్, బయో ఫిల్టర్, యూవీ ఫిల్టర్, ఓజోన్ ఫిల్టర్ అంటూ, కానీ ప్రతి ఫిల్టర్ గురించి అందులో విశదంగా వివరంగా చెప్పడం జరిగింది. అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలలో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా